బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. హరిరామ్ ను రాత్రి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. హరిరామ్ పేరిట 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. గజ్వెల్లో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. మార్కూర్లో 28 ఎకరాల భూమి, కొండాపూర్, షేక్పేట్, శ్రీనగర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఖరీదైన ఫ్లాట్లు హరిరామ్ కు ఉన్నట్లు గుర్తించారు. పటాన్ చెరువులో 20 గుంటల భూమి, 6 ఎకరాల మామిడి తోట, ఫామ్ హౌస్ కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. హరిరామ్ ను రాత్రి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హరిరామ్ ఇప్పటికే పోలీసులు ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించిన తర్వాత హరిరామ్ ను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఇప్పటి వరకు అంటే మార్కెట్ వాల్యూ దాదాపు 200 కోట్లు ఉండవచ్చు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం వెచ్చించినటువంటి వాల్యూ ప్రకారం తన ఆస్తులు 100 కోట్లకు పైగా ఉంటుందనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా వాణిజ్య స్థలాలు కావచ్చు, మరోవైపు హైదరాబాద్ శివారులో స్థిరాస్తులు కూడా ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 14 ప్రదేశాల్లో సోదాలు చేసినటువంటి అధికారులు హరిరామ్ సంబంధించినటువంటి బినామీలతోటి ఎంత పెద్ద మొత్తంలో కూడబెట్టాడు, ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా పూర్తి స్థాయిలో ఆరా తీశారు. షేక్పేట్ లోని ఆదిత్య రాయల్ ఫామ్ లోని హరిరామ్ విల్లాలో ఏసీబీ అధికారుల బృందం కూడా నిన్న సోదాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడి నుంచి దాదాపు 14 ప్రదేశాల్లో సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగించారు. ఈ 14 ప్రదేశాల్లో కూడా 200 కోట్లు మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు 200 కోట్ల వరకు కూడా ఆస్తులు ఉన్నట్లు ప్రస్తుతం గుర్తించి అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. రేపు ఉదయం 10:30 మరోసారి హరిరామ్ ను తమ కస్టడీకి అందించాలంటూ కూడా ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కానీ చాలా అంశాల్లో ఇప్పటికే కొంతమంది రాజకీయ నేతలతోటి కుమ్మక్కయ్యి కొన్ని ప్రాజెక్టులు చేసి అవినీతికి పాల్పడ్డాడనేటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం కనపడుతుంది. కొన్ని ఆస్తులకు సంబంధించి ఎలాంటి అంటే ఆధారాలు దొరకకుండా ఉండేందుకు వాళ్ళ ఇంట్లో పని మనుషులు కావచ్చు, ఇతరత్ర బినామీ పేర్ల మీద కూడా ఈ యొక్క ఆస్తులన్నీ కూడా కూడబెట్టాడనేటువంటి అంశాన్ని గుర్తించారు. కాబట్టి అదంతా వెరిఫై చేయడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే అతని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.